శివుడికి సంబంధించిన మహాశివరాత్రి రోజున జరిగిన కథలో ఒక కథ మొదటి కథ చెప్పబడును. పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో సూత్ర మహర్షితో శౌనకాది మహర్షులందరూ కలిసి ఉన్నారు. అప్పుడు శౌనకాది మహర్షులు సూత్రుడితో పౌరాణికుడితో ఈ విధంగా అన్నారు: ఓ మహర్షి, అత్యంత పవిత్రమైనటువంటిది, సమస్త కోరికలు తీర్చేటువంటిది, సమస్త శుభాలు కలుగజేసి అలాంటిది, దుఃఖము తొలగించేటువంటిది, మనశ్శాంతి ప్రసాదించేది, ఆరోగ్యం అనుగ్రహించేది ఏదైనా వ్రతం ఉంటే దాని గురించి ఈరోజు మాకు వివరముగా చెప్పమని అడిగినారు. సూత్ర మహర్షి శౌనకాది మహర్షులతో: మునిశ్రేష్ఠులారా, మీరు అడిగినట్టు సమస్త ఐశ్వర్యములు కలుగజేసేది, దుఃఖాలు నశింపజేసేది, సమస్తమైన పనులు సిద్ధింపజేసేది, ఆరోగ్యాలు ప్రసాదించి మానసిక ప్రశాంతత సమకూర్చేది ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతం ఆచరించే వాళ్ళకి భక్త సులువైన ఆరాధుడైన పరమేశ్వరుని పరాత్పర జగన్మాత అయిన పార్వతీ మాతను 16 సోమవారాలు వ్రత కథ చదువుకుంటూ, సోమవార కథ చెప్పుతూ భక్తి శ్రద్ధతో ఏకాగ్ర మనసు వినండి. ఒకప్పుడు నారద మహర్షులు, ఋషులు, వశిష్ఠులు మొదలైన బ్రహ్మర్షులు వంటి భృంగి మొదలైన ప్రథమ గణశ్రేష్ఠులందరూ గంధర్వులు, కిన్నెరులు, కింపురులు, దేవతలు పార్వతీ పరమేశ్వరులు చూడడం కోసం కైలాసానికి వెళ్ళారు. ఆ రోజున పరమ పవిత్రమైన సోమవారం. ఆ రోజున అందరూ ఆది దంపతుల దర్శనం ఎప్పుడు లభిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దివ్య అలంకార భూషితుడై చిరు తరహాసం చేస్తూ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయనకు దర్శనం కోసం చూస్తున్న దేవతలు, మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు, ప్రథమ గణాలందరూ ఒక్కసారి శంభో శంకర, హరహర మహాదేవ, ఆపద బాంధవ, అనాథ రక్ష, బహుపరాక అంటూ భక్త శ్రద్ధతో జయ జయ ధ్వానాలతో చేస్తూ భక్తసులభుడైన, భక్తశంకరుడైన, భక్తరక్షకుడైన, భక్తవత్సలుడైన శంకరుడు తన కోసం వచ్చిన వారందరిని చూసి ఆనందభరితుడయ్యాడు. అందరి హృదయములు ఉండి ఆయనకి తను చూడటానికి కైలాసంకి ఎందుకు వచ్చారని గ్రహించాడు. ఆయనలో ఒక సగమైన జగన్మాత పార్వతీ భర్త అయిన పరమేశ్వరునితో: నాదా, ఈ సృష్టి మొత్తంలో ఉండే సమస్త భక్తజనులు తరింపచేసి ముక్తిని ప్రసాదించి దుఃఖాలు పోగొట్టేది, సుఖ సంతోషాలు కలిగించేది, సిరి సంపదలు అనుగ్రహించేది, ఆరోగ్యాలు అందించేది ఏదైనా వ్రతం ఉంటే ఏ వ్రతమైనా ఆ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని తెలియజేయాలని ప్రార్థించింది. అక్కడ ఉన్నవారందరూ జగన్మాతకు మన మనసులో ఉన్న విషయం ఎలా తెలిసిన ఆశ్చర్యపోతున్నారు. అయినా జగన్మాత అడిగిన ప్రశ్నకి జగన్నాథుడు ఏం సమాధానం చెప్పాడు వినాలనుకుంటే ఏకాగ్రత చిత్తులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి తన ప్రియపతినితో ఈ విధముగా అన్నాడు: ఓ ప్రాణసఖి, సమస్త లోకాలకు శుభాలు కలిగించే ఉద్దేశంతో నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. నువ్వు నన్ను అడగటం, నీకు చెప్పడం, లోకానికి అందరికీ దాన్ని వినడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను, సావధానముగా వినుమన్నాడు. పార్వతి పరమ పవిత్రమైన మనసుతో సాటి అపారమైన భక్తితో సోమవార వ్రతం చేసిన వారందరూ కోరుకున్న అంటి పొందుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. దరిద్రులు ధనవంతులు అవుతారు. సమస్త దుఃఖాలు తొలగిపోతే ముక్తిని కూడా పొందుతారు. ఈ వ్రతం చేసేవారికి ఎంత పుణ్యం లభిస్తుందంటే వ్రతభంగం చేసే వాళ్ళకి అంత పాపం లభిస్తుంది. భక్తితో చిత్తశుద్ధితో ఈ సోమవార వ్రతాన్ని ఆచరించే వారికి ఈ లోకములో సౌఖ్యములు అనుభవిస్తూ పరలోకములో సౌఖ్యాన్ని అనుభవించడంతో శివసాయుజ్ఞాన్ని కూడా పొందుతారు. ఈ సోమవార వ్రతం యొక్క గొప్పదనం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఓ దాక్షాయిని, ఈ వ్రతం ప్రచారం చేయటకు జగన్మాతమైన నువ్వు సమర్థురాలు అన్నా. అప్పుడు పార్వతి: ప్రభువు, ఈ వ్రతం ఎట్లా ఆచరించాలో కూడా మీరే తెలియజేయండి అంటే ప్రార్థన. అప్పుడు ఆ బోళాశంకరుడు ఆమెతో: ఓ ప్రియసఖి సతీ, ఈ వ్రతం చేసేవారికి దృఢమైన సంకల్పంతో నిర్మలమైన పవిత్రమైన మనసుతో ఉండాలి.
సూర్యోదయం ముందుగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానం చేసి పవిత్రులై నుదుటి ఈబూదు ధరించి పుట్టమట్టి తెచ్చుకుని దానిలో లింగము తయారు చేసుకుని పూజామందిరం పెట్టుకొనును. మొట్టమొదటిసారిగా కల్పములో చెప్పిన ప్రకారం పూజించి తరువాత ఆ లింగాన్ని గోధుమ పిండి, బెల్లము, నెయ్యి, తేనె కలిపి తయారు చేసి చల్లిమిడి నైవేద్యం చేయాలి. ఈ వ్రతం చేసేవారికి సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. వ్రతం పూర్తి అయిన తర్వాత చల్లిమిడితోనే కొంత భాగాన్ని ఆవుకు పెట్టాలి. మిగిలిన దానిలో కొంత భాగం భక్తులకు పంచిపెట్టాలి. ఇంకా మిగిలిన దాన్ని ప్రసాదముగా తీసుకోవాలి. ఈ వ్రతం చేసే వాళ్ళకి తలకు నూనె రాసుకోకూడదు, దువ్వానతో తల దువ్వకూడదు, తాంబూలు వేసుకోకూడదు, నేల మీద సాప మీద కానీ పడుకోవాలి. ఎవరితోని తగాదాలు పడకూడదు. నిరంతర శివనామము తలుచుకుంటూ జాగరణ చేయాలి. ఏ మాసం లేని ఏ సోమవారమైనా విశేష ఫలితం కలిగి ఉంటుంది. దీని భక్తి మాత్రం ప్రధానం. శక్తి గల వారే 16 సోమవార వ్రతములు ఆచరించి 17వ సోమవారం నాడు శాస్త్ర ప్రకారం పూజ పూర్తి చేసుకుని ఒక బ్రాహ్మడికి లేక అతిథిని పిలిచి భోజనం పెట్టాలి. వాళ్ళకి దక్షిణతో కల తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఆశీర్వాదం పొందాలి. ఇదే వ్రత విధానం చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ప్రభు, ఈ వ్రతం పూర్వం ఎవరు చేశారు, వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు పొందినారు, ఈ విషయాలు కూడా తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నాను కనుక వివరించండి అడిగి తప్పక చెప్తాను విను అని శివుడు కథ పరిసమాప్తము.